ఒక్కొక్క వర్గాన్ని రెచ్చగొట్టడానికి తమ తమ చేతుల్లో ఉన్న పత్రికలను అడ్డుపెట్టుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ప్రయత్నిస్తున్నాయి. వార్తలు వదిలేసినాయి. కేవలం ఎన్నికలప్పుడు ప్రత్యర్థులని వెధవల్ని చేసే ప్రయత్నం, అదే సందర్భంలో తమ వాళ్ళని పొగిడేసుకుని భజన చేసే కార్యక్రమంలో తిరుగుతున్నాయి. తాజాగా చూస్తే నెల్లూరులో ఆదివారం నిర్వహించిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల మీద సమావేశానికి హాజరైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ముస్లింలు మద్యం తాగుతారు, కానీ తక్కువగా తాగుతారు. వైఎస్ఆర్సీపీ కల్తీ మద్యం సరఫరా చేస్తూ మీ ప్రాణాల మీదకి తెస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో కొంతసేపు ఆ ప్రాంగణం సైలెంట్గా ఉండిపోయింది. ముస్లింలను ఉద్దేశించి మద్యం తాగుతారన్న వారికి ఆగ్రహానికి గురి చేసింది. ఎన్డీఏలో ఉన్న ముస్లింలకు అన్యాయం జరగకుండా కాపాడతామన్నారు. ముస్లింలకు టీడీపీ హయాంలో న్యాయం జరిగిందా లేక వైఎస్ఆర్సీపీ హయాంలో న్యాయం జరిగిందా అని ఆలోచించాలని కోరారు. హైదరాబాద్ నగర ప్రపంచ పట్టణంలో ఉందంటే దానికి తన చొరవే కారణం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బట్టను నొక్కుతున్నారు తప్ప సంపదను సృష్టించడం లేదని విమర్శించారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేశానని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ముస్లింలను రెచ్చగొట్టడం. నిజంగా వాళ్ళు మద్యం తాగట్లేదు. ఎవరు యాజ్ ఫర్ వాళ్ళ మతాచారాల ప్రకారం అయితే మద్యం తాగడం నిషేధం. అరబ్ దేశాల్లో అందుకే మద్య నిషేధం ఉంటుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు, భారత్ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మద్యం తాగుతారు, వాళ్ళని తాగనిస్తారు, వాళ్ళకేం అబ్జెక్షన్ లేదు. పాకిస్తాన్ వాళ్ళకి 20 రూపాయలేమో ట్యాక్స్ వేస్తారు, 20% ట్యాక్స్ ఎక్స్ట్రా ఉంటుంది రేటు మీద. మన వాళ్ళకి మామూలుగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు తాగుతున్నారు కదా, ఇక్కడ కూడా తాగుతున్నారు కదా, అందరూ తాగుతారని చెప్పను. మేము ముస్లిం కాబట్టి తాగము అనేటటువంటి వాళ్ళు అందరూ అట్లా తాగకుండా ఉంటే తప్పే లేదు. ఆయన చంద్రబాబు మాట్లాడుతుంది ఎక్కడికి పోయినా సరే జగన్ మందు రేట్లు పెంచేశాడు, మిమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు, ఏదో అంత పెగ్గు తాగుతారు అని చెప్పి ఆయన దాన్ని మీ అన్యాయం అయిపోతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ముస్లింలు తాగుతారు అన్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది సాక్షి.